కాదు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ బలంగా ఉండేదని, ఆ పార్టీ ఓటమి పాలు కాగానే పాకిస్తాన్లో ఇప్పుడు కనీసం తిండి కూడా దొరకడం లేదని విమర్శించారు. అసలు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందో చెప్పాలన్నారు. ఎన్నికలు హిందువులు భారత్ ఉనికి కాపాడే ఎన్నికలన్నారు. కాంగ్రెస్ కానీ పొరపాటున అధికారంలోకి వస్తే దేశం భయంకరంగా మారే పరిస్థితి ఉందన్నారు ఎంపీ అరవింద్. I am confused. Whom am I fighting? Am I fighting Congress party or వీళ్ళందరికీ మాతృ సంస్థతో కొట్లాడుతున్నా? ఎలక్షన్లు అంటే ఈ దేశాన్ని ఏం చేయదలుచుకురు వీళ్ళు? ఇవి మళ్ళా పోరగాళ్ళని పెట్టి పంచుతా ఉన్నారంట. ఇవి తుర్కోల్ ఏరియాలలో ఇది హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్. ఇది 2024 భారతదేశం మన సంస్కృతి మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్. ఇది 2024 మే 13న జరిగే ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలో వస్తే అతి భయంకరంగా మారేటట్టుంది భారతదేశం. హిందువులు అందరు గమనించాలి. దయచేసి మీడియా హౌసెస్ కూడా హైలైట్ చేయండి. మన దేశానికి మన దేశ సార్వభౌమత్వానికంటే ఎక్కువ కాదు. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి? మీడియా ఛానల్ హైలైట్ చేయాలి దయచేసి. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఒట్టికొచ్చి ఫాల్తు ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఫాల్తు వాగ్దానాలు.